హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 143. ప్రెసెంట్ వచ్చేసి నేను దుల్పేట్ అయితే వచ్చిన పర్మేత్ సింగ్ వాళ్ళ షెడ్ కి అయితే వచ్చిన. క్రేజీ గణపతి కలరింగ్ అయితే కంప్లీట్ చేసిరు. హైట్ వచ్చేసి 18 to 21 feet వరకు అయితే ఉంటదండి. క్రేజీ ఉంది మోడల్, కూర్చొని ఉంటది. లంబు గణేష్ చూపిస్తే మాత్రం పిక్చర్లు అయిపోతారు. డీటెయిలింగ్ కలర్ కూడా మొత్తం కంప్లీట్ చేసేసారు. A to Z ఒక్కొక్క డీటెయిలింగ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఫుల్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని పదండి. అండ్ ఇప్పుడు వచ్చేసి గణపతి, ఇది వచ్చేసి గణపతి అండి మనది. చెప్పాను కదా 20 feet వరకు ఉన్న గణపతి. ఇది వచ్చేసి కూర్చొని ఉంది అండ్ 4 hands మనకు కనబడుతుంది. వినాయకుడు అయితే మొత్తం డీటెయిల్ గా కలరింగ్ వచ్చేసి మొత్తం నీట్ గా డీటెయిల్ గా కంప్లీట్ చేసేసారు. అండ్ వినాయకునికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే మిక్స్డ్ కలర్స్, క్రేజీ అయితే క్రేజీ చేసేసారు మొత్తం వర్క్ మొత్తము. ఆ బ్యాక్గ్రౌండ్ లో మనకు చూసుకుంటే లెఫ్ట్ రైట్ సైడ్ కార్నర్ లో లయన్ ఫేసెస్ అయితే వచ్చింది మొత్తము. అండ్ పైన వచ్చేసి మొత్తం డిజైనింగ్ అయితే వచ్చేసారు. 3 layers లో డిజైనింగ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ మన వినాయకుడి దగ్గరికి వచ్చి చూసాం, మనకు కిరీటం పైన రాముడు అయితే రావడం జరిగింది. రాముడిని అయితే డిజైన్ చేయడం జరిగింది కిరీటం పైన. చూస్తుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది, రియల్ గా చాలా భారీ విగ్రహం. దగ్గర నుంచి చూస్తుంటే నాకైతే మర్చిపోతుంది. అండ్ ఒకసారి అయితే కంపల్సరీ ఇక్కడికి వచ్చి విజిట్ అయ్యి చూసి అన్నతో అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు కూడా మంచిగా డీటెయిల్స్ అయితే ఇస్తారు. దుల్పేట్కి వచ్చేసేయండి, మాట్లాడండి అన్న వాళ్ళతో అయితే. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు మొత్తం డీటెయిలింగ్ వర్క్, మనకు గోల్డ్ వర్క్ కూడా చూసుకోవచ్చు. ఇయర్స్ దగ్గర నుంచి మనకు ఆభరణాలు అయితే ఏవేవి ఉంటాయో మనకు వినాయకుడికి కింద వరకు మొత్తం బాడీ పైన ఆభరణాలు ఏమైతే ఉన్నాయో అవి చూసుకోవచ్చు. డీటెయిలింగ్ గా కంప్లీట్ చేసిరు. వర్క్ అయితే ఇంచు కూడా మొత్తం నీట్ గా కంప్లీట్ చేసేసారు. నీట్ కలరింగ్, గోల్డ్ కలరింగ్ అయితే కోటింగ్ కంప్లీట్ చేసేయడం జరిగింది. చూడండి మొత్తం నీట్ గా. అండ్ అక్కడ వచ్చేసి మనకి ఇయర్ లో చూసుకుంటే, మనము లెఫ్ట్ సైడ్ ఇయర్ లో కూడా చూసుకుంటే మధ్యలో మొత్తం క్రేజీ డిజైన్ పెట్టారు. కొత్త డిజైన్ అయితే చేయడం జరిగింది. అది వచ్చేసి మొత్తం వైట్ కలర్ లో పెట్టారు. అండ్ వైట్ కలర్ లో కూడా మధ్యలో గోల్డ్ ఆభరణం అయితే పెట్టి దానికి కూడా పెయింట్ కంప్లీట్ చేసేసారు. అండ్ మనకి చెవి అయితే ఆల్మోస్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ నుంచి ఫినిషింగ్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేసింది. క్రేజీ ఉంది. అండ్ కండో వచ్చేసి గ్రీన్ కలర్ లో ఇచ్చేసారు. దానికి బార్డర్స్ కూడా పెట్టారు. అండ్ మనకు ఈ వినాయకునికి చూసుకుంటే పంచ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి, ఆరెంజ్ టు బ్రౌనిష్ కలర్ ఎండింగ్ వచ్చేసింది. అండ్ మనకి ఈ వినాయకునికి వచ్చేసి చూసుకుంటే మనకు కడుపు చుట్టూరా ఒక స్నేక్ అయితే ఇవ్వడం జరిగింది డిజైన్ లాగా. చూసుకోండి, స్నేక్ అయితే మనకి మొత్తం గ్రీన్ కలర్ లో అయితే డిజైన్ చేయడం జరిగింది. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది చూస్తుంటే స్నేక్ డిజైన్ కూడా. అండ్ అక్కడ మనకు ఫేస్ పైన, మన వినాయకుని ఫేస్ పైన మనకు నామం లాగా బొట్టు ఇచ్చేసి క్రేజ్ కంప్లీట్ చేసేసి మొత్తం ఓం నామం అంతా కూడా నీట్ గా కంప్లీట్ చేసేసారు. అండ్ ఐస్ కూడా చూసుకోవచ్చు మనము. మెంటల్ అంటే మెంటల్ అనిపిస్తుంది చూస్తుంటే, గుమ్ అయిపోతారు. ఒక్కసారి ఇక్కడికి వచ్చి రియల్ గా విగ్రహాన్ని అయితే చూస్తే మాత్రం పిక్చర్లు అయిపోతారు. విగ్రహం వచ్చేసి 20 feet అండి. విగ్రహాలు కూడా వచ్చేసి దన్నా బుకింగ్ అయిపోతున్నాయి. తొందరగా వచ్చేసేయండి. అండ్ ఇది వచ్చేసి పరమేత్ సింగ్ వాళ్ళ షెడ్. అండ్ వచ్చి అన్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అన్న వాళ్ళు అయితే మీకు మంచి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.